గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 3వ తారీఖుని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం అంది. మరి ఈ సమావేశం ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మరి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి దీంట్లో మరి విజయనగరం జిల్లాకు సంబంధించిన గౌరవ అసెంబ్లీ ఇన్ఛార్జీలు, మరి ఎమ్మెల్సీలు, మరి ఎంపీలు, పిఎస్సి మెంబర్లు, మాజీ ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా, ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగా ఇతర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల్లో ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో హాజరు కావాలని చెప్పి ఇప్పటికే అందరికీ సమాచారాలు అందించాం. వారందరూ కూడా రేపు 3వ తారీఖుని హాజరు కానున్నారు. అయితే కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశాన్ని మీ ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ హాజరు కావాలని చెప్పాం. మీ ద్వారా మరొకసారి వారందరూ హాజరు కావాలని చెప్పి కోరుతూ, మరి గౌరవ మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవలనే ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి ముఖ్య నాయకులతో ఈ ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలో వారు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఇటీవలనే మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు బహిరంగంగానే మరి హామీలన్నీ అమలుపరిచేసాం, సూపర్ 6 హామీలన్నీ అమలుపరిచేసాం, ఇంకో 4 మాటలు ముందుకెళ్ళి కూడా మాట్లాడారు. వారు ఎవరైనా దీనికి సంబంధించి మాట్లాడితే వారు ఏదో చెప్పారు, మీరు ఎవరైనా నిలదీస్తే వాళ్ళ సంగతి ఏదో తెలుస్తాము, ఏవో రకరకాలైన మాటలు కూడా వారు మాట్లాడారు. మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ రేపు 3వ తారీఖున జరగబోయే మా వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశంలో ద్వారా ఏదైతే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచాం. ఈ అమలుపరిచిన ద్వారా ఏదైతే మరి లబ్ధిదారులు ఉన్నారో, అర్హత ఉన్న ప్రామాణికంగా తీసుకున్న ఈ సూపర్ 6 హామీలు కానీ, లేదు మీరు ఇచ్చిన సుమారు 140 పైచులకు హామీలు కానీ, ఈ హామీలన్నీ కూడా మా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కార్యాచరణ అంతా కూడా మేము ఆ సమావేశంలో మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వారి శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పింది మేము అన్ని కార్యక్రమాలు అమలుపరిచాము, మేము సూపర్ 6 హామీలు ఇచ్చాము, ఆ హామీలన్నీ కూడా అందిపోయాయని వారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని
నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి గత ఎన్నికల్లో మీరు ఏదైతే మీ పార్టీ తరపున మీరు ఇచ్చిన బాండ్లు కానీ లేదు మీ కార్యకర్తలు నాయకులు ఆనాటి పోటీ చేసిన అభ్యర్థులు వెళ్ళి మీరు ఏదైతే చెప్పారో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీరు చెప్పారో అది కాదు, అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ దేశంలో అనేక సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సంవత్సరాలకు ఎన్నికలకు ఒకసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఒక సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మెజార్టీలో గెలిచి సుమారు 160 సీట్లు పైచిలకు మెజార్టీతో 3 పార్టీలు కూటమిగా గెలిచిన మీరు ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే అత్యధిక ప్రజాదరణ కోల్పోయిన ఒక ప్రభుత్వంగా మీరు చిరస్థాయిలో నిలుస్తుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా. ఇవాళ మీ ప్రజాప్రతినిధులందరూ 2వ తారీఖు నుంచి ప్రజల్లో తిరగండి అని చెప్పారు. ఖచ్చితంగా రండి ప్రజల దగ్గరికి. మీరు ప్రతి కుటుంబానికి ఏం చెప్పారు? మీరు ప్రతి ఒక్కరికి అనేక హామీలు ఇచ్చారు. హామీల్లో సూపర్ 6 హామీలు ఉన్నాయి, అది కాకుండా అనేక హామీలు ఉన్నాయి. మీరు చెప్పారు 50 సంవత్సరాలు నిండి వారి పెన్షన్ అన్నారు, చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగ భృతి 3000 అన్నారు, లేదు ఆడబిడ్డ నిధి అని చెప్పి 18 సంవత్సరాలు నిండి మైలుకి 1500 రూపాయలు చెప్పారు, లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ 4000 రూపాయలు చెప్పారు. ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా మీరు చెప్తూ నిన్ననే మీరు మరీ పత్రికల్లో చెప్పారు. ఆ రోజు కూడా రేపు 20వ తారీఖునే మేము వచ్చి రైతు భరోసాను కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు వేస్తున్నామని చెప్పారు. ఈ రోజుకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీ ప్రభుత్వం రెండు దఫాలుగా రైతు భరోసా రావాలా, 23-24 సంవత్సరం రైతు భరోసా రావాలా, 24-25 రైతు భరోసా రావాలా, 25-26 సంబంధించి రైతు భరోసా రావాలా. ఈ 2 సంవత్సరాల రైతు భరోసా ఇప్పటికొచ్చే రైతాంగానికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అందిన పాపాలు లేదు. ఇవన్నీ కూడా నేరుగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తాం, ప్రతి కుటుంబాన్ని అడుగుతాం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఎంత ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి ఎంత ఉంది, మీకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ రోజు వరకు నేటి వరకు మీకు ఎంత నష్టం చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మేము వాళ్ళు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు సంవత్సర కాలాన్ని అమలు పరిచామని చెప్తున్నారు, ఏదో ఆడబెట్టి నిదంటే P4 అని చెప్తున్నారు. ఆ P4 ఏందో ఎవరికి ఎక్కడ ప్రజలకు ఎవరికి తెలియని పరిస్థితి. మీరు నేరుగా ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండి వాళ్ళు 1500 రూపాయలు అని చెప్పి ఇవాళ ఎవరో వస్తారు P4 కింద అడాప్ట్ చేసుకుంటారు ఆ గ్రామాన్ని, వాళ్ళు వచ్చేస్తారని చెప్తున్నారు. ఎన్నికల్లో అబద్ధ హామీలతో మోసపు మాటలతో మీరు అధికారంలోకి వచ్చారు. తేట తెల్లమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కార్యకర్త కోసం పరామర్శకు వెళ్ళినా, లేదు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతాంగం పట్ల కానీ, లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ ఆ రైతాంగాన్ని పరామర్శకు వెళ్తున్నా ఇవాళ ప్రజాదరణ చూసి, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఇవాళ వారం లేక ఆయన మీద కేసులు కట్టే పరిస్థితి. ఇవాళ కేసులు కడితే వాళ్ళు ఏం జరుగుతున్నాయి, కొన్ని న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, కేవలం భయభ్రాంతులు చేసో ఒక పోలీస్ వ్యవస్థ ద్వారానో మీరు కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. ప్రజాదరణ ఎప్పుడు మీరు ఇచ్చే కేసులతోనో అధికారులతోనో జరగవు. మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా మీరు అమలు పరిస్తే ప్రజలు చెప్తారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరు అమలు పరచకపోతే మీరు తప్పకుండా ప్రతి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడిన ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఎంత రావాల్సిన బకాయి ఉంది, ఆ బకాయిని ఆ ప్రభుత్వం కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తాం. మీరు ఎన్నికల్లో చెప్పారు అనేక హామీలు మాటలు, ఇవాళ మీరు చూస్తే ఎన్నికల్లో చూస్తే మీరు ఏకంగా బాండ్ రూపంలో ఇచ్చారు, లేక లెటర్ల రూపంలో ఇచ్చారు. ఎన్నికల్లో మీరు మాటలు ఇచ్చుకుంటామని చెప్పి ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ వెళ్ళి ఈ పుస్తకం రూపంలో ప్రతి కుటుంబాన్ని చేరవేస్తాం. ఇవాళ ఇంకో పక్క చెప్తా ఉన్నారు, అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఇవాళ విజయనగరం జిల్లా తీసుకుందాం, ఓ సంవత్సర కాలం అయింది, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందో చెప్పాలా? లేదు. ఈ జిల్లాకు సంబంధించి రైతాంగం ఎక్కువ ఉండే ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైతాంగం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారో చెప్పాలా? నిన్న జీవోలు ఇచ్చారు, పెన్షన్ల కోసం గొప్పగా చెప్పారు. ఎవరైనా తన భర్త తీసుకుని పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్ తీసుకున్న తన భర్త చనిపోతే భార్య కుటుంబానికి వెంటనే ఇస్తున్నామని చెప్పారు. మీరు సెప్టెంబర్ నెల నుంచి ఇచ్చారు, ఓ జీవో ఇష్యూ చేశారు. 3 నెలల కాలం అయిందా జీవో ఇష్యూ చేసి? 3 నెలలుగా జీవో కాలం చెల్లింది, కానీ ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే ఇచ్చారు 80,000 మందికి, సుమారుగా 79,887 మందికి ఓ జీవోని ఇష్యూ చేశారు. మేమందరూ కూడా తన భర్త చనిపోయి తీసుకుంటే పెన్షన్ భార్యకి ఇస్తామని చెప్పి, ఇదేం అదనం డబ్బు కాదని గతంలో కూడా చెప్పాను నేను. ఇది గతం నుంచి వస్తున్న పెన్షను, మీరు ఎక్కడ ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాం. ఇవాళ ఆ పెన్షన్ కూడా 3 నెలల నుంచి చెప్తున్నారు. ఇదిగో 12వ తారీఖు అన్నారు, మా సంవత్సర కాలం ఇస్తామన్నారు. ఆ నెల అయిపోయింది, గత నెల అయిపోయింది, ఈ నెల 1వ తారీఖు కూడా అయిపోయింది. ఈరోజు కూడా 1వ తారీఖు పెన్షన్లు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ లేవు. సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు 4,000 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా తీసుకుంటే సుమారు 7,000 మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఎక్కడ పెన్షన్లే. ఆ కుటుంబం ఎంత ఆ పెన్షన్ మీద ఆధారపడి కుటుంబం అయ్యో రామా అని చూసి ఆదుకునే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వం మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆదుకునే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం అబద్ధ హామీలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడరు. ఇవాళ చూసాం, పత్రికల్లోనూ చూసాం. మరి గౌరవ సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఇవాళ గైర్హాజరయ్యే పరిస్థితి. అప్పుడే సంవత్సర కాలంలోనే ప్రజాప్రతినిధుల నమ్మకాలు పోయాయి, ప్రజల దగ్గరికి వెళ్ళామనే పరిస్థితి నెలకొంది. లేదు, ప్రజాప్రతినిధులకు ఉన్న ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడా కూడా సమావేశాలకు రారు. ఏ సమావేశాలు కనపడరు, మండల స్థాయి సమావేశాలు కనపడరు. మండల ప్రజాప్రతినిధుల ద్వారా ఆ గ్రామాల్లో జరిగిన పరిస్థితి చెప్దామంటే ఇది ఇవాళ ఈ జిల్లాలో ఉన్న పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆర్థికంగా అన్ని కుటుంబాలు కూడా చిన్నాభిన్నమయ్యాయి. నిన్న చెప్పాను మీకు, ఎడ్యుకేషన్ నుంచి గొప్పలు చెప్పారు. విద్యా వ్యవస్థ అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాడు నేడు ద్వారా స్కూల్ని చేశారు. నేను మా మెరకముడి మండలంలో సర్వసభ్య సమావేశం రివ్యూ చేశాను. బహిరంగ అడిగాను ఎంఈఓ గారిని, గత సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు ఈ మండలంలో, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలని చెప్పాను. సుమారుగా 5,087 మంది చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటికి వచ్చి ఎంత ఎన్రోల్మెంట్ అయిందని చెప్పాను. 4,000 సుమారు వచ్చింది, 1,100 చిల్లర తగ్గిపోయిందని చెప్పారు. బహిరంగ నివేదికలు చెప్పాయి. ఒక సంవత్సర కాలంలో మీరు విద్యా వ్యవస్థ గురించి గొప్పగా చెప్తారు, మేమే సమూలంలో మార్పులు చేసామని చెప్తారు. ఇవాళ తీయండి ఫిగర్స్, ఎలాంటి ఏ స్కూల్స్లో డ్రాప్అవుట్స్ ఎంతెంత పెరిగిపోతున్నాయో. ఇవాళ ఎక్కడా కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చేరే పరిస్థితి లేదు. పూర్తిగా మౌలిక వసతులన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ పాఠశాల ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అప్పుడే మూతపడుతున్న స్కూల్స్ అని ఎన్రోల్మెంట్ లేక మూతపడే పరిస్థితి వచ్చింది. నేను అడిగాను అప్పుడే, ఆ మండలం 3 స్కూల్స్ వచ్చి మూతపడే పరిస్థితి వచ్చింది సార్, సింగిల్ 0 ఎన్రోల్మెంట్ అని చెప్పారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న సంవత్సర కాలంలో అన్ని రంగాల్ని కూడా, అన్ని వ్యవస్థల్ని కూడా చిన్నాభిన్నం చేశారు. కేవలం అవినీతే కార్యక్రమంగా చేసుకుపోతా ఉన్నారు. ఇక జిల్లాల పరిస్థితులను చెప్పక్కర్లేదు. రోజు పత్రికల్లో చూస్తూనే ఉంటాం. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులకి అధికారులకి సమన్వయం లేదు. ఎక్కడా కూడా ఏం జరుగుతుందో కూడా జిల్లాలో తెలిసే పరిస్థితి లేదు. మీద ఒకసారి మళ్ళీ సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో గతంలో ఈ జిల్లాలో అన్ని రకాల అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జిల్లా అభివృద్ధిలో పాటుపడిన వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ అందరూ సమావేశం అవుతున్నాం, చర్చించుకుంటాం.
ఈ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చర్చిస్తాం. ఏదైతే గౌరవ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశానుసారం ప్రజల దగ్గరికి వెళ్తాం. దాంతోపాటు మా పెద్దలు మా నాయకులు ఇచ్చిన సూచనలు, గతంలో మనం ఏ రకంగా ఈ జిల్లాను అభివృద్ధి చేశాం, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం, ఆనాడు ఏ రకంగా పనిచేశాం, ఆనాడు ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారు ప్రజాప్రతినిధులు, ఈనాడు ప్రజాప్రతినిధుల తాలూ పరిస్థితులు ఏంటి, ఇవాళ ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి కూడా చర్చించే పరిస్థితిని రేపు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ పత్రికా సోదరులు మీడియా ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతో ఉన్న అధికారం ఉంటే ప్రజల తరపున ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిపక్షంలోకి వెళ్తే ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలు ఇచ్చిందో, ఏవైతే చెప్పి మోసం చేసి మాటలు చెప్పాయో, ఏవైతే అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారో అవన్నీ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి గుర్తు చేస్తాం. మీ మేనిఫెస్టోని గుర్తు చేస్తాం, మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తాం, మీరు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం, మీరు ఆనాడు ఎన్నికల్లో చెప్పిన ప్రతి మాటని కూడా గుర్తు చేసి రేపు కార్యాచరణ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి ఈ పత్రికా సోదరుల ద్వారా రేపు 3వ తారీఖు కార్యక్రమానికి మరొక్కసారి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న మా శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ప్రధాన భూమిక పోషించిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ పెద్దలుగా హాజరవుతున్న ఈ సమావేశంలో ఏదైతే గౌరవ మన జాతీయ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలని అమలు పరిచే విధంగా, లేదు ఇంకొంతగా ఈ జిల్లాకు సంబంధించిన ఏ విషయాలైతే మనం ఇంకా నేరుగా ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజల తరపున పోరాటం చేసే విధంగా ముందు కార్యాచరణ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.